అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. బీందేరుపల్లి మండలం మా కొత్తపల్లి గ్రామంలో సర్పంచ్ పొన్నాల హేమలత మహేశ్వర్ రెడ్డి గారు. మా కొత్తపల్లి గ్రామంలో గత 70 సంవత్సరాల నుండి ఈ వీరభద్రేంద్ర కొత్తకొండ జాతరకు రథాలు కట్టడం మా గ్రామంలో పెద్ద పండుగగా జరుపుకుంటాము. అదేవిధంగా గత 5 సంవత్సరాలు మా సర్పంచి పదవి కాలంలో మేము కూడా ప్రతి సంవత్సరం రథాలు కట్టి మంచిగా కొత్తకొండ వీరభద్ర స్వామికి మేము కోరిన కోరికలు తీర్చే వీరభద్రేంద్ర స్వామి వారికి మేము రథాలతోని వెళ్ళి మా మొక్కులు తీర్చుకొని రావడం జరుగుతుంది. అందరికీ కోరుకున్న కోరికలు తీర్చుతున్న వీరభద్రేంద్ర స్వామికి మేము కృతజ్ఞతగా రథాలు కట్టుకొని మొక్కులు తీర్చుకుంటున్నాము. వీరభద్ర స్వామి నేను నమో నమః. ఈ కొత్తపల్లి గ్రామంలో కట్టే రథాలు ఏవైతున్నాయో గత 75 నుంచి 80 సంవత్సరాల నుంచి మాకు ఆనవాయితీగా వస్తున్నది. 1-2 రథాలుగా కట్టినటువంటి రథాలు ఇవాళ క్రమక్రమేణా 70 రథాలకు చేరుకున్నాయి అని అంటే ఆ స్వామివారి యొక్క దయాకృప వల్ల ఇదంతా జరుగుతుంది. అయితే ఏంటి అని అంటే మాకు కొంగు బంగారమైనటువంటి శ్రీ వీరభద్ర స్వామి యొక్క స్వామివారికి అంటే పిల్లలు పుట్టకపోయినా ఏదన్నా అంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ప్రతి ఒక్కవారు అంటే ఇప్పుడు కట్టినటువంటి 70 రథాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు కోరిన కోరికలు తీర్చడం వల్ల వాళ్ళు కట్టిన వాళ్ళే తప్ప ఉత్తగా ఏదో కావాలని చెప్పేసి కట్టిన వాళ్ళు అయితే మాత్రం కాదు. అయితే ఏంటి అని అంటే నేను మా భార్య సర్పంచ్ అయినా, నేను అంతకుముందు ఉప సర్పంచ్ అయినా కానీ మేము ఈ పదవితో సంబంధం లేకుండా మేము కూడా గత 20 ఏళ్ళ నుంచి మేము కూడా రథాన్ని కట్టుకోవడం జరుగుతుంది. మాకు కూడా దేవుడు కోరిన కోరిక తీర్చడం వల్ల మేము ఈరోజు రథం కట్టడం కూడా జరుగుతుంది. అయితే ఏంటి అని అంటే అంతకుముందు ఏంటంటే ఎక్కువ శాతం అల్లర్లు జరిగేటి, ఏది రథాలు నాయే ముందు పోవాలి నేనే ముందు పోవాలని చెప్పేసి అనేది. అట్లాంటిది ఏంటంటే గత ఒక 15 సంవత్సరాల క్రితం నుంచి ఒక సీరియల్ అంటే ఎవరెవరు ఏ సంవత్సరం అయితే ఎట్లయితే కట్టిందో అన్ని. అయితే ఏంటి అని అంటే దీంట్లో కులాలకు అనేది సంబంధం లేదు, కుల మతాలకు అతీతంగా ఎవరికి ఇబ్బంది కాకుండా అంటే పెద్దవారు నుంచి దొర నుంచి మొదలు పెడితే లాస్ట్ ఉన్నటువంటి కులాల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏ సంవత్సరం ఎవరైతే కట్టిరో వాళ్ళ సీరియల్ ప్రకారమే వాళ్ళ అందరిని కూర్చుండబెట్టి మాట్లాడి దాన్ని ఒక సీరియల్ పద్ధతి ప్రకారం చేయడం వల్ల ఈరోజు ఏమున్నా కానీ 1వ నంబర్ నుంచి మొదలు పెడితే 70వ నంబర్ వరకు ప్రతి ఒక్క రథం వాళ్ళ నంబర్ ఏదైతే ఉందో వాళ్ళకు ముందే అలర్ట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఎలాంటి గొడవలు లేకుండా భక్తి పరవశంతో అందరూ బాక్సులు పెట్టుకోవడం కానీ ఇవాళ ఒక రథం కట్టుతున్నారు అని అంటే ఉత్తగాని కాదు, సరే పూలు అవి ఇవి అని కాకుండా ఒక ఎడ్ల జత కావాలంటే 1,50,000 రూపాయల ఖర్చుతోని ఎడ్ల బండి ఇవన్నీ అని అంటే ఇంత లేనైనా ఒక 2 లక్షల రూపాయలు ఖర్చు వెచ్చించి వీళ్ళు ఈ రథాన్ని తీసుకుపోయి అక్కడ మొక్కుగా చెల్లించుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఏంటి అని అంటే ఈరోజు ఈవినింగ్ సాయంత్రం 5 గంటలకు 4 గంటలకు స్టార్ట్ అయితే రేపు తెల్లారి మళ్ళీ వచ్చేసరికి 12:30-1 గంటలకి అంటే ఏ మాత్రం ఎంత రూపకంగా వాళ్ళకు భక్తి అనేది ఉంటే మాత్రం ఈ రకంగా చెల్లించుకుంటారు. అట్లాగే ఈ యొక్క వీరభద్ర స్వామి యొక్క నమ్మకం కూడా అంతే ఉంటుంది, కలిగి ఉంటుంది. వివిధ జిల్లాల నుంచి వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా మా కొత్తపల్లి రథోత్సవ కమిటీ తరఫున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఒక 3-4 రోజుల నుంచి ముస్తాబు చేయడం జరుగుతుంది ఏది రథాలు అనేటివి. 3 రోజుల తర్వాత ఒక 2 రోజుల తర్వాత ఏంటి అన్నట్టు ఇప్పిన తర్వాత తీసి శుభ్రం చేసి మళ్ళా గదిలో శుభ్రపరిచి, ఎందుకంటే దేవుని రథం అని అంటే దేవుని దేవాలయంలో ఎట్లయితే ఉంటుందో మా కొత్తపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటి లోపల కూడా దేవుని వస్తువుగానే దాన్ని భావించి ప్రత్యేక గదిలో దాన్ని పక్క పెట్టేసి మళ్ళా ఎప్పుడైతే సంవత్సరం ముందు ఒక 3-4 రోజుల ముందు దాన్ని శుభ్రపరిచి మళ్ళీ ఇవన్నీ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మా కొత్తపల్లి గ్రామానికి సంబంధించి భక్తులే కాకుండా మాకు సంబంధించినటువంటి ఒక్కొక్క కుటుంబంలో ఇవాళ ఒక్కొక్క బండికి ఒక 30-40 మంది దాకా వస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే ఇక అది ఆనవాయితీగా వస్తున్నటువంటిది ఒకటి. మళ్ళీ ఏంటి అని అంటే అసలు కొత్తకొండ జాతరలో జరిగే రథోత్సవం కంటే కొత్తపల్లిలో జరిగే రథోత్సవ కార్యక్రమానికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువైపోతుంటుంది. ఎందుకంటే ఈయన దాదాపు మినీ జాతర అనేది దాదాపు ఈయన చూస్తుంటారు. ఇక ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే ఆ యొక్క స్వామివారి యొక్క కృపా దయ వల్లనే కొత్తపల్లి గ్రామాన్ని అన్ని రకాలుగా బాగా చూసుకుంటున్నారు. వాటికనే రోజు రోజుకు ఇలా 2 రథాలు ఉన్నాయి, 70 రథాల దాకా పోయింది అని అంటే దానికి ఆ స్వామి యొక్క దయ వల్ల తప్ప వేరే కాదు అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వం నుంచి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారు ఈ రథాలు తీసుకుపోవడం తీసుకురావడం? దీనికి ప్రధానంగా ఏంటి అని అంటే పోలీసు యంత్రాంగం కూడా మనకు అంటే గొడవలు అనేటివి జరుగుతుంటాయి. వాళ్ళు కూడా మాకు పోయినసారి ఐజీ దాకా కూడా మాకు వచ్చి ప్రొటెక్షన్ ఇవ్వడం, బండి తీసుకుపోయి బండి కట్టిన కాడ నుంచి మొదలు పెడితే మళ్ళీ అక్కడ తీసుకుపోయేదాకా కూడా ప్రతిది కూడా క్షణక్షణం అనుక్షణం మా ఎంబడి ఒక 30-40 సిబ్బంది
పోలీస్ సిబ్బంది ఉండడం అనేది కూడా మాకు ఒకటి ఆనవాయితీగా వస్తున్నది. అంతకుముందు అసలు పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు ఏంది అని అంటే కొంచెం కేర్ తీసుకోవడం వల్లనే మాకు ఎలాంటి గొడవలు జరగకుండా మా కమిటీ తరపున కానీ మరియు గ్రామం తరపున ప్లస్ ఈ పోలీస్ శాఖ తరపున కూడా అన్ని సహాయ సహకారాలు అందించడం వల్లనే మేము ఈరోజు ఇంత భక్తి శ్రద్ధలతోని ఎలాంటి ఇబ్బందులు లేకుండా గొడవలు లేకుండా మా కార్యక్రమాన్ని ముగించుకుంటామని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం ప్రభుత్వంలో మేము మాకు రథాలు ఇవ్వడానికి అంటే ఇప్పుడు ఎడ్లు ఒక 70 రథాలు వస్తాయి. ఆ రథాలు ఇవ్వడానికి ఏదైతుందో మాకు కొంచెం జాగా కావాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. అయితే ఏంటి అని అంటే అప్పుడు కూడా వాళ్ళు ప్లేస్ అనేది లేదు, అంత కంజెస్టెడ్గా ఉందని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పి ఆపడం జరిగింది. కాకపోతే ఏంటంటే మీడియా మిత్రుల ద్వారా కూడా మేము కోరుకునేది ఒకటే, సరే ఇవాళ నేను కట్టినా ఎవరు కట్టినా ఇంకా ఇవాళ 70 ఉన్నాయి, ఒకటి ఉన్నది 70 అయినా 70 ఉన్నాయి 170 కావచ్చు. అట్లాంటి పరిస్థితుల్లో ఏంది అని అంటే రథాలు పెరుగుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ కూడా వారి యొక్క ఆలోచన మేరకి ఏది భక్తుల యొక్క ఆలోచన అందరి వల్ల ఒక మాకు ప్లేస్ అనేది ఒకటి చూపించి పర్మనెంట్ స్థలం అనేది కేటాయిస్తే కూడా బాగుంటుందని చెప్పేసి నేను జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన తర్వాత ఎట్లయినా ఇబ్బంది ఏమి ఉండదు, దానికి మాత్రం కంపల్సరీ సహకరించాలని చెప్పేసి మీ తరఫున మేము కోరుకుంటున్నాం. పశుగ్రాసం ఆల్రెడీ బండ్లలోనే మేము తీసుకెళ్తుంటాం. వాటర్ నీళ్లు అనేటివి మాత్రం కంపల్సరీ వాళ్ళు ఎన్విరాన్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. మాకేంది అని అంటే ఇంత దూరం నుంచి నడిచేస్తున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళు దేవస్థానానికి సంబంధించి కూడా మాకు పాసులు ఇవ్వడం అంటే ప్రత్యేక దర్శనానికి కూడా పాసులు ఇవ్వడం అట్లాంటివి కూడా వాళ్ళు చేస్తున్నారు. ఇంకా ప్లేస్ ఒకటి మాత్రం కంపల్సరీ వాళ్ళని అడిగినాం, అది మాత్రం ఎక్కడిది అక్కడే ఉంది. ఇంతవరకు మాత్రం అదేం జరగలేదు, జరగాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను.